హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బ్రెడ్ పుడింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను ఒక్కొక్క బ్రెడ్ పీస్ని 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రెడ్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టుకుని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మన రుచికి తగ్గట్లుగా పంచదార వేసి కరిగించుకోవాలి. ఈ పంచదార కరిగేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలలో మిక్స్ చేసి మరుగుతున్న పాలల్లో వేసి తిప్పుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుందాం. ఇలా బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకుని ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే ఎంతో